నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే గ్రీన్ కలరు ద్రాక్ష పండ్ల జ్యూస్ పట్టుకున్నాం. హాఫ్ కేజీ ద్రాక్ష పండ్లను తీసుకుందాం. ఒక గిన్నెకు వాటర్ తీసుకొని ద్రాక్ష పండ్లు వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న ద్రాక్ష పళ్ళను తీసుకొని ఒలుచుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం. జ్యూస్ గిన్నె తీసుకుందాం. ద్రాక్ష పండ్లు వేసుకుందాం. ఐదు స్పూన్లు చక్కెర వేసుకుందాం. 4 ఐసు ముక్కలు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1 గ్లాసు వాటర్ వేసుకుందాం. జ్యూస్ గిన్నెకు మూత పెట్టుకొని నున్నగా జ్యూస్ పట్టుకున్నాం. ఒక గిన్నె తీసుకుందాం. జ్యూస్ పట్టే జల్లెడ తీసుకొని జ్యూసును బాగా వడబోసుకుందాం, పిప్పి ఏం లేకుండా. ఒక కప్పు సజ్జ విత్తనాలు 2 గంటలు నానబెట్టుకున్నానండి నేను. ఇవి సజ్జ విత్తనాలు వేసుకుందాం. ఒక లెమన్ జ్యూస్ వేసుకున్నాం. లెమన్ జ్యూస్ వేసుకున్నాక 1 స్పూన్ తీసుకొని అంతా బాగా కలుపుదాం. రెండు గ్లాసులు తీసుకుందాం. 2 ఐసు ముక్కలు వేసుకొని గ్రీన్ కలర్ గ్రేప్ జ్యూస్ వేసుకుందాం. మన గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. సమ్మర్ వచ్చింది కదండి, చల్లగా గ్రేప్ జ్యూస్ తాగితే చాలా హాయిగా ఉంటుందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.